శ్రీ రాపాక. సో బిగ్ బాస్ ఫేమ్ అనుకోవచ్చు. సో మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడేద్దాం. హాయ్. హలో అండి. సో ట్రైలర్ అయితే చూసా, చాలా బాగుంది. సో ఏంటి అని అనుకోవడానికి లేదు, అన్ని ఎలిమెంట్స్ ఒకే దగ్గర ఇచ్చి ఒక మంచి ప్యాకేజ్ లాగా మాకు కనిపిస్తుంది. మీ ప్రాబ్లం మీ డ్రీమ్లో ట్రావెల్ చేస్తేనే మీ ప్రాబ్లం కాన్సెప్ట్ దొరుకుతుంది. అంటే ఇప్పుడు హర్రర్ మూవీలు చూసుకుంటే ప్రతిదీ ఈ మధ్య కాలంలో వచ్చే హర్రర్. ఇంతకుముందు హర్రర్ అంటే ఓన్లీ హర్రర్ చూపించేవాళ్ళు, కాన్సెప్ట్ వేరే వెళ్ళేది. ఈ మధ్య కాలంలో హర్రర్ అనగానే కామెడీ యాడ్ చేస్తారు, దాన్ని సింక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో దీంట్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా కామెడీలా? ఇది వెరీ న్యాచురల్ స్టోరీ లా ఉంటుంది. అంటే మన ఫ్రెండ్స్ లో ఎలా జరిగేది అవ్వచ్చు, లేకపోతే మన ఫ్యామిలీలో జరిగే విధంగా ఉంటది కదా. అలాగా వెరీ న్యాచురల్ కైండ్ ఆఫ్ స్టోరీ. వాంటెడ్లీ కామెడీ ఉండదు, వాంటెడ్లీ ఏది యాడ్ చేసినట్టు ఉండదు. సో శ్రీరామ గారు అంటే కొంచెం బోల్డ్ అనే టాక్ ఉంది. సో ఒకే ఒక సినిమా నుంచి చేసిన తర్వాత ఏం లేదు కదా. సో చాలు కదా, అక్కడి నుండి అదే జనాల్లోకి ఎక్కించేశారు బాగా. అంటే సో అంటే ఆ మూవీ ఒప్పుకోవడానికి ఆర్జీవి బ్రాండే రీజనా? నాకు ఆర్జీవి గారి సినిమాలు అంటే ఇష్టం. అని బిగ్ బాస్ ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి? మిమ్మల్ని తీసుకునేటప్పుడు కొన్ని రూల్స్ పెట్టారంట, బట్ అది రూల్స్ అతిక్రమించి పంపించేశారని మీద ఒక బ్యాడ్ ఒపీనియన్, అంటే కొన్ని వేలో బ్యాడ్ ఒపీనియన్ ఉంది. వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకుంటూ మీ ముందుకు వచ్చేసా. సో మరణం, సో జనన మరణాల మధ్యన చాలా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో జరిగే సంఘటనే జీవితం అంటారు. సో అలాంటి ఒక మరణం అనే ఒక టైటిల్తో ఈ మధ్యన ఒక గ్యాప్ క్రియేట్ చేసుకుంటూ అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది తెలియకుండా చూపిస్తూ ఉన్నారు. సో ట్రైలర్ అయితే నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. మూవీ టీం అయితే మనతో పాటు శ్రీ రాపాక. సో బిగ్ బాస్ ఫేమ్ అనుకోవచ్చు. సో మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడేద్దాం. హాయ్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో మీరు చాలా ఎలా ఉన్నారు? సూపర్, చాలా రోజులైంది. సో చాలా రోజులైంది. ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్ అంటారా? సో ట్రైలర్ అయితే చూసా, చాలా బాగుంది. సో ఏంటి అని అనుకోవడానికి లేదు, అన్ని ఎలిమెంట్స్ ఒకే దగ్గర ఇచ్చి ఒక మంచి ప్యాకేజ్ లాగా మాకు కనిపిస్తుంది. రైట్. అంటే ఇది ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీకు? కంటెంట్ బాగుంది. అండ్ as an artist గా నేను మై సెల్ఫ్ ఐ వాంట్ ప్రూవ్ ఇట్, లైక్ చేసుకోవచ్చు నేను ఏంటి అనేది. నాకు యాక్టింగ్ బేస్ ఎక్కువ ఉంది అని చెప్పి దెన్ ఓకే చేసిన సబ్జెక్ట్ ఇది. ఓకే, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్లీ? ఇది యాక్చువల్గా లాంగ్ బ్యాకే స్టార్ట్ అయింది, బట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఆల్మోస్ట్ చాలా రోజులు, అంటే సీజీ వర్క్ అంతా ఉంటుంది కదా. అయిన తర్వాత ప్రొడక్షన్ సైడ్ సంథింగ్ లైక్ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు తీసుకొని మళ్ళీ అక్కడ వాళ్ళు లేట్ చేస్తున్నారని మళ్ళీ అగైన్ వీళ్ళే తీసుకొని చేస్తున్నారు అనమాట. నాకు ఇది ట్రైలర్ ఇది చూసాక నాకు చాలా బాగా అనిపించింది. బట్ ఇది కొంచెం ఇంకా కొంచెం ముందు రిలీజ్ అయితే బాగున్నేమో, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ జోనర్స్ మనకి ఈ మధ్య కాలంలో చూసేసాం కదా అని ఒక ఫీల్ వచ్చింది. అది ఆడియన్స్ లోకి కూడా వచ్చే అవకాశం ఉందా? లేదు, ఎందుకంటే ఎప్పుడైనా సరే హర్రర్ ఫిలిమ్స్ కానీ లేదంటే కొంచెం ఏమంటారు థ్రిల్లింగ్ మూవీస్ ఇలాంటివి ఎప్పుడు కొత్తగానే ఉంటాయి. మనం ఏది చూసినా ఏ టైంలో చూసినా దాన్ని ఎంజాయ్ చేస్తాం. పాత కొత్త అనేది దానికి ఉండదు. కాన్సెప్ట్లు అంటే రెగ్యులర్ గా లేకుండా కొంచెం ఆ భయం క్రియేట్ చేసుకుంటూ, అండ్ మోర్ ఓవర్ అందరూ ఈ కాన్సెప్ట్ ని అందరూ ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు హర్రర్ ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళు బాగా ఎక్కువ మంది ఉంటారు, భయం ఉన్నా కూడా వెళ్ళి చూసే వాళ్ళు ఉంటారు. సో ఇవి ఇప్పటికీ న్యూ కాన్సెప్ట్స్ లానే ఉంటాయండి. ఇట్స్ లైక్ టేకింగ్, మనం ఎలా తీసుకున్నాం, ఎలాంటి కాన్సెప్ట్ లో దాన్ని తీసుకునే కాన్సెప్ట్ ని ఎట్లా ప్రజెంట్ చేస్తున్నాం.
ఆ స్క్రీన్ ప్లే ఇస్ వెరీ ఇంపార్టెంట్ నాకు తెలిసి హొరర్ ఫిల్మ్స్ అనేది. బికాజ్ ఒకటే దెయ్యం ఉంటుంది, ఆ దెయ్యం అందరిని నడిపిస్తుంది, బట్ స్క్రీన్ ప్లే ఇస్ డిఫరెంట్. సో ఈ కాన్సెప్ట్ అయితే దీనికి ఇప్పుడే రిలీజ్ చేస్తే బాగుండు అలా ఉండదు, అది ఎనీ టైమ్ వీ కెన్ గో. సో ఓకే, అంటే ఇప్పుడు హర్రర్ మూవీలు చూసుకుంటే ప్రతిదీ ఈ మధ్య కాలంలో వచ్చే హర్రర్. ఇంతకుముందు హర్రర్ అంటే ఓన్లీ హర్రర్ చూపించేవాళ్ళు, కాన్సెప్ట్ వేరే వెళ్ళేది. ఈ మధ్య కాలంలో హర్రర్ అనగానే కామెడీ యాడ్ చేస్తారు, దాన్ని సింక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో దీంట్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా కామెడీలా? ఇది వెరీ న్యాచురల్ స్టోరీ లా ఉంటుంది, అంటే మన ఫ్రెండ్స్ లో ఎలా జరిగేది అవ్వచ్చు, లేకపోతే మన ఫ్యామిలీలో జరిగే విధంగా ఉంటది కదా, అలాగా వెరీ న్యాచురల్ కైండ్ ఆఫ్ స్టోరీ. వాంటెడ్లీ కామెడీ ఉండదు, వాంటెడ్లీ ఏది యాడ్ చేసినట్టు ఉండదు. సో ఈ సీన్ ఇప్పుడు ఒకటి సీన్ వచ్చిందంటే ఆ సీన్ ప్రకారం మనం వెళ్ళిపోతాం అంతే తప్ప వాంటెడ్ గా ఏదో చేసినట్టు ఉండదు. సో శ్రీరామ గారు అంటే కొంచెం బోల్డ్ అనే టాక్ ఉంది. సో ఒకే ఒక సినిమా నుంచి చేసిన తర్వాత ఏం లేదు కదా, సో చాలు కదా అక్కడి నుండి అదే జనాల్లోకి ఎక్కించేసారు బాగా. అంటే ఆ టైంలో జనాలు ఫ్రీగా ఉండి చూసారు. సో నాకన్నా ఎక్కువ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, అవునే కదా, బిగినింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే ఆ టైంలో టు బి ఆనెస్ట్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. ఆల్ ఓవర్ ఇండియాలో మాత్రం మన ఆ టైంకి పేరు అయితే మారుమోగింది. నేను నాట్ ఓన్లీ ఏపీ అని చెప్పట్లేదు, 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారు. 5 లాంగ్వేజెస్ లో ఎక్కడికి వెళ్ళినా ఉండేది. ఈ రోజుకి కూడా నేను బిగ్ బాస్కి వెళ్ళినా కానీ ఎక్కువ మంది నన్ను పిలిచేది ఆర్జీవీ హీరోయిన్. ఎనీవేర్ ఆ బ్రాండ్ అలా వచ్చింది. నేను అది అయిపోయిన తర్వాత ఇంకొక 2 సినిమాలు చేశాను, తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాను, కానీ ఎవరు బిగ్ బాస్ 3 అనరు, ఆర్జీవీ హీరోయిన్. అలా బ్రాండ్ పడిపోయింది అది. సో అంటే ఆ మూవీ ఒప్పుకోవడానికి ఆర్జీవీ బ్రాండే అది ఏం లేదండి, ఏదో వచ్చింది ఫ్లోలోకి వెళ్ళిపోయింది అన్నట్టే అంతే. ఆర్జీవీ గారి బ్రాండ్ అలా లేదు. నాకు ఆర్జీవీ గారి సినిమాలు అంటే ఇష్టం, కానీ నేను ఫాలోవర్ని కాదు. ఇప్పుడు ఆయన సినిమాలు వచ్చింది నేను ఇమీడియట్లీ చూసేయాలి అనేది, అంటే డైరెక్షన్ టీం చాలా మంది, నేను విన్న నా ఫ్రెండ్స్ లో కూడా ఆర్జీవీ గారు పేరు చెప్తారు, ఫస్ట్ పేరు చెప్పేది. అంటే ఒక మణిరత్నం గారు, ఆర్జీవీ గారు, ఇప్పుడు తెలుగులో ఒక మణిరత్నం గారు, ఏమంటారు రాజమౌళి గారు, ఇలాగ ఎలా ఉన్నారో అలాగే ఫస్ట్ పేర్లో వినే పేర్లు అయితే నేను ఆర్జీవీ గారి పేరు, మణిరత్నం గారి పేరు ఎక్కువ వినేదాన్ని ఫ్రెండ్స్ సర్కిల్లో. అప్పుడు ఆయనతో ఎప్పుడు వర్క్ చేయలేదు, కానీ అలా వినే. ఎవరు అడిగినా ఫస్ట్ తెలుగులో ఎవరైనా ఒక డైరెక్ట్ ఇన్స్పిరేషనల్ ఉంటుంది అంటే ఫోటో 3 మెంబర్స్ లో ఫస్ట్ ఉంటది. నేను చాలా మంది ఈవెన్ మా డైరెక్టర్ వాళ్ళ ఆఫీస్ లో కూడా చూసాను నేను. వాళ్ళ దానిలో కూడా రాజమౌళి గారిది హిందీ ఫోటో ఉంది. ఆఫీస్కి వెళ్ళంగానే ఫస్ట్ ఎంటర్ అయింది అదే. నాట్ ఓన్లీ అంటే ఒకటని లేదు, 90% కొత్తగా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్లు అవ్వచ్చు, వీళ్ళందరికీ సినిమా అనే పిచ్చున్న వాళ్ళకి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఉంటాడని అనుకుంటున్నాను. మీకు ఫస్ట్ టైం ఆర్జీవీ అంటే మీరు అప్పటి వరకు విన్నారు, అక్కడ సెట్ లో చూసారు, సో ఏం డిఫరెంట్ అనిపించింది విన్నదానికి చూసిన దానికి? ఆర్జీవీ గారు చూసే ఆర్జీవీ గారు వేరు, మనం కలిసి పనిచేసే ఆర్జీవీ గారు వేరు, టోటల్ గా డిఫరెంట్. ఆయన పైన మాట్లాడేది కానీ అది కానీ ఉండరు. ఈజ్ వెరీ వర్క్ విషయంలో అసలు చాలా బాగా మనకి నచ్చుతారు. ఎందుకంటే ఇదే టైం పాస్ చేసినట్టు ఇలా పెట్టి అలాగా ఎప్పుడు నేను ఆయనతో వర్క్ చేసినప్పుడు అయితే నేను ఎప్పుడు అంత ఈజీగా చూడలేదు ఆయన. అండ్ మోర్ ఓవర్ చాలా రెస్పెక్ట్ చేస్తారండి ఆయన, ఎనీబడి, నాట్ ఓన్లీ గర్ల్స్, ఎవరు వెళ్ళినా కానీ రిసీవింగ్ చాలా బాగుంటుంది, హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. అండ్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంతే. నేను ఎప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన దగ్గర నేను ఇబ్బందికరంగా ఫీల్ అవ్వాలి. సో వర్క్ స్టైల్ ఇస్ టోటలీ డిఫరెంట్, చాలా బాగుంటుంది, అంటే ఇష్టపడతాం టెక్నికల్ గా. సో ఆ మూవీకి మీకు ప్లస్ అయింది అనుకోవచ్చా, మైనస్ అయింది అనుకోవచ్చా? నాకు ప్లస్ అనుకుంటా. ఎందుకు చెప్పనండి, ఎక్కడో ఉన్న శ్రీరాపకు ఒక డిజైనర్ ఉన్న అమ్మాయి ఈ రోజు అంతమందికి ఇప్పటికీ మనం ఎన్ని సినిమాలు చేసి ఎప్పుడు ఏది చేసినా, ఏ టీవీ షోస్ చేసినా, ఏం చేసినా ఆయన పేరు చెప్తున్నారు కదా, ఎందుకు మైనస్ అని అనుకోవాలి నేను. అంటే బ్యాడ్ నేనేం వెళ్ళలేదు, అంటే బ్యాడ్గా తీసేసి వేరే యాంగిల్లో మనం ఒక టోటల్గా బ్యాడ్ దానిలో పెట్టారనుకుంటే నేను ఫీల్ అవ్వాలి. ఇట్స్ ఎ మూవీ అంతే కదా, మూవీ పరంగానే మనం వెళ్ళాలి. మేబీ అది ఆర్జీవి గారు క్రెడిట్ కాబట్టి, లేకపోతే ఆ టైంలో అంతకన్నా చాలా పిచ్చి పిచ్చి సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళెవరికి లేదు, అట్లీస్ట్ నేమ్ కూడా లేదు, వేరే ఒక బ్యాడ్ నేమ్ లో పోయారు. బట్ నాదేమంటే ఆయన క్రియేటివిటీ, ఆ టైం బేసిక్ గా కోవిడ్ టైం అందరూ ఖాళీగా ఉన్నారు, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ నుంచి చూసారు. సో ఎవ్రీవన్ నోస్, లైక్ ప్రతి ఒక్కరికి తెలుసు ఒక ఈ అమ్మాయి చేసింది. సో కోవిడ్ అందరికి మైనస్ అయితే నీకు ప్లస్ అయింది మీకు? నేను అలాగే అనుకుంటా. ఎనీథింగ్ ఈజ్ మన లైఫ్ లో ఒకటి వస్తుందంటే ఇట్స్ ప్లస్ కిందనే కౌంట్ చేస్తాను, మైనస్ కింద తీసుకోవాలి. సో దాని తర్వాత కూడా మీకు మంచి మంచి ఆఫర్లు వచ్చాయని విన్నా. సో ఆ ఆఫర్లు కాకుండా బిగ్ బాస్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ కి వెళ్ళడానికి రీజన్ ఏంటి? లేదు, దెర్ ఇస్ నో రీజన్ అండి, వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళాను అంతే.
ఆ అంటే పర్టికులర్ మీకు ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ మీద బాగా? షోస్ చేస్తాం కదా, ఉమ్, అది కూడా ఒక టీవీ షో అంతే. ఉమ్. దాని అలాగనే వెళ్ళాను నేను. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ షో అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. సో అవును. కొత్తగా ఉమ్. ఐడెంటిఫై కోసం చూసే వాళ్ళకి. చాలా మందికి బిగ్ బాస్ ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళే వాళ్ళకి చాలా ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఉమ్. ఆ కొన్ని 2-3 నెలలు 4 నెలలు వాట్ ఎవర్ డేస్ అవును, అవును. వాళ్ళ హవా నడుస్తూ ఉంటది. ఉమ్, సో దట్ ఆ దాని నుంచి ఫేమ్ అయ్యి ఉన్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదండి. ఉమ్. ఉమ్. మీకు దానివల్ల ప్లస్ అయిందా? నాకు అలా అని నేను చెప్పలేను, ఉమ్. బట్ అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను. నాకు ఆర్జీవీ సినిమా చేసినైతే ప్లస్ అనుకుంటాను నేను, ఎందుకంటే బిగ్ బాస్ వల్లే నాకు ప్లస్ అని నేను చెప్పను. ఉమ్. బట్ వెళ్ళాము వచ్చాము, నా సినిమాలు నాకు వస్తూనే ఉన్నాయి కదా. మిమ్మల్ని తీసుకునేటప్పుడు కొన్ని రూల్స్ పెట్టారంట, బట్ అది రూల్స్ అతిక్రమించి రూల్స్ పంపించేశారని విన్నాను. అసలు అలా ఏమి ఉండదండి. ఉమ్. బిగ్ బాస్ మీద ఒక బ్యాడ్ అంటే కొన్ని వేలో బ్యాడ్ ఒపీనియన్ ఉంది. ఉమ్, వాళ్ళు స్క్రిప్ట్ చెప్తే దాని ప్రకారం వెళ్ళాలంటే కదా, అలా ఏం ఉండదు. ఉమ్, ముందు మనకి కాల్ చేస్తారు వాళ్ళు. ఉమ్, చేసినప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ మీరు లోపలికి వస్తే ఎలా ఉండాలి, ఆ రూల్స్ ఏంటి, మీ వాచ్ ఉండదు, లేకపోతే టైం ఉండదు, నిద్ర సరిగా ఉండదు, ఎన్నిటికి మీరు అందరితో కలిసి ఉండాలి. 20 మందో 18 మందో ఉంటారు కదా, ఉమ్, వాళ్ళతో మీరు కలిసి ఉండగలుగుతారా, ఇది ఫస్ట్. ఉమ్, అది అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ చేస్తారు, ఉమ్, మన హెల్త్ ఎలా ఉంది, ఎంటైర్ మెడికల్ టెస్ట్ ఇస్తారు. ఉమ్, అది అయిపోయిన తర్వాత మన మెంటలీ ఎలా ఉంటాము అంటే, కొంతమందికి చెప్పలేం కదా. ఇప్పుడు అందరూ ఒక చోట ఉన్నప్పుడు అవును. ఎవరి మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలియదు. అక్కడ 3-4 నెలలు ఉంటారు, ఎవరన్నా అందులో ఒక సైకో ఉంటే ఉమ్, తెలియదు కదా. అలాగని చెప్పేసి ఆ మెంటల్ దాది టెస్ట్ కూడా ఉంటుంది ఉమ్, డాక్టర్స్తో. ఉమ్, అన్ని వీళ్ళు ఓకే 100% స్టెబిలిటీ ఉన్నారు, 100% బాగానే ఉన్నారు, మెంటలీ దే ఆర్ ఫిట్ అంటేనే దానిలో పంపిస్తారు. ఉమ్, ఇవే రూల్స్, ఓకే. అంత తప్ప ఏం రూల్స్ ఉండవు అందులో. అండ్ గేమ్ పెట్టేటప్పుడు కూడా అది చెప్తారు మైక్ లో, అక్కడ ఒక బిగ్ బాస్ ఉంటాడు కదా చెప్తారు, దాన్ని ఫాలో అవుతారు అంతే. ఉమ్. అంతే అంటే మీరు అది 2 వీక్స్ లోనే ఎంత వచ్చేయడం జరిగింది కదా, సో అంటే అంత కంఫర్ట్ గా వాళ్ళు ఉంచలేదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసేశారు అనే talk మేబీ కూడా అలా ఉంటదేమో, వచ్చిందన్నమాట. ఉండొచ్చు. ఉమ్, అంటే నిజంగానే అందులో ఆడేవాళ్ళే లేరు కదా. ఉమ్, అవును. అది ఇంకా మనం అడగకూడదు. బిగ్ బాస్ టీం వాళ్ళు ఎవరైతే మెయింటైన్ చేస్తే దాన్ని అడగాలి. ఇక నాకు తెలియదు అది, నేను వన్స్ అది వచ్చింది, అది కూడా మీరు డిస్కషన్ కూడా చేయలేదు. రెమ్యునేషన్ బాగానే ఇస్తారా? పేమెంట్ బాగుంటది, ఉమ్, అంటే పేరున్న వాళ్ళకి పేమెంట్ బాగుంటది, కొత్త వాళ్ళ గురించి నాకు తెలియదు. ఓకే. బట్ గుడ్ అమౌంట్ అనుకుంటున్నాను నేను, ఉమ్. ఎందుకంటే ఒకరిది ఒకరికి కూడా తెలియదు, చెప్పరు. దెన్ ఆఫ్టర్ ఆర్జీవీ మూవీ తర్వాత మీకు వచ్చిన క్యారెక్టర్లు కూడా కొంచెం బోల్డ్ క్యారెక్టర్లు వచ్చాయని విన్నాం. లేదు అలా ఏం లేదు. ఉమ్. ఇప్పుడు అలా అనుకుంటే మరి మరణం కాదే, టోటల్ వేరే. ఇది డిఫరెంట్ అదే, అందుకే. నేను ఇంకా అలా అనుకుంటే ఆర్పి గారి సినిమాలో కూడా చేశాను. ఉమ్, అందులో ట్రెడిషనల్ ఒక మ్యారేజ్ గర్ల్, ఉమ్, ఇంకొకటి చేశాను అందులో కాలేజ్ స్టూడెంట్, అలా ఏం లేదు. ఓకే. మనం ఒకవేళ నేను అదే సెలెక్ట్ చేసుకుంటే అలాంటివే వచ్చాయేమో మరి, నేను అది అలాంటివి సెలెక్ట్ చేసుకోలేదు కదా. ఓకే, ఏదన్నా చేసుకుంటూ వెళ్తానన్నారా? నాకు నచ్చింది చేసుకుని వెళ్ళాను తప్ప ఏదున్నా నేను వెళ్ళలేదు. ఇప్పుడు ఈ మరణంలో మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటి? ఇది ఒప్పుకోవడం ఇంకా. నాకు క్లైమాక్స్ చాలా ఇష్టం ఉమ్, మరణంలో, ఓకే. ఎందుకంటే నన్నే నేను వేరేగా చూసుకుంటాను అందులో. అంటే మరణం సినిమాలో నేను వేరేగా ఉంటాను, ఉమ్, అందులో ఆ క్లైమాక్స్ అనేది చాలా నాకు బాగా ఇష్టమైన సీన్ అది. ఉమ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన ట్రైలర్ టీజర్ వేరే లెవెల్లో చూపించేస్తారు మాకు. సో మూవీ వరకు వెళ్ళేసరికి చాలా డిసప్పాయింట్ అవుతున్నారు అనమాట, మరి ఆ విజువల్స్ వల్ల లేకపోతే ఇంకే. బట్ దీంట్లో చూసుకుంటే ట్రైలర్ అవన్నీ బాగున్నాయి, అండ్ కాన్సెప్ట్ కూడా బాగుంది. అంటే ఒక నిద్రలో వచ్చే కళ నిజమైతే ఎలా అనే ఈ బేస్ లో వెళ్తుంది. నిద్రలో వచ్చే కళ నిజమయ్యేది కాదు, కొంచెం ఓకే లైనింగ్ అటు ఇటు వెళ్ళింది. పర్వాలేదులే. సో అంటే ఆ టైప్ లో ఉంది కాబట్టి, అంటే ఈ చూస్తే ఓకే కొత్తగా ఉంది, ఏదో కొత్తదనం చూపించాలనుకుంటారు అని ఉంది. బట్ థియేటర్ వరకు వెళ్ళేసరికి అదే ఎక్స్పీరియన్స్ ఉంటుందా? 100% డిసప్పాయింట్ అయితే అవరు. ఎందుకంటే మా డైరెక్టర్ సాగర్ ఉన్నారు కదా, ఎందుకంటే తను ఒక ఆడియన్ లానే చూస్తారు. ఇప్పుడు నేనైనా ముందు నేను ఒక టెక్నీషియన్ని, సో దట్ మనం టెక్నికల్ గా ముందు మనం సెట్ లో పనిచేస్తున్నప్పుడు మనకి నచ్చితే బయట 10 మందికి నచ్చుద్ది, లేదా అట్లీస్ట్ ఒకరికన్నా నచ్చుద్దని నేను నమ్ముతాను. సో మనకు నచ్చాలి ఫస్ట్. ఇప్పుడు మీరు చేసే పని ముందు మనకి 2 ఉంటాయి, ఒకటి ఆత్మ ఉంటది, 2 అంతరాత్మ ఉంటది. అంతరాత్మ ఎప్పుడు నిజం చెప్పుద్ది, ఆత్మ ఎప్పుడు ఏమంటే చేసే ఏం కాదంటే లేదు ఇది రాంగ్ అని. మనలోనే 2 వేరియేషన్స్ ఉంటాయి, రైట్? ఆ 2 వేరియేషన్ లో మనకి నిజంగానే హార్ట్ఫుల్ గా చెప్పేది ఏమంటే ఇన్సైడ్ సోల్. సో మనం చూసినప్పుడు పర్వాలే, మనం గట్టిగా బాగా చేసాం, జనాలకు నచ్చుతుంది, ఎక్కడ వల్గాటి లేదు, ఎక్కడ పిచ్చి సీన్స్ లేవు, ఎక్కడ బోరు కొట్టదు అనిపిస్తుంది. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది సినిమా. కానీ మధ్యలో 2-3 సార్లు భయం వేస్తుంది అనమాట, కొన్ని సీన్స్ కి భయం వేస్తుంది. బట్ అయితే డిసప్పాయింట్ అయితే చేయదు అంటారు? లేదు చేయదండి.
డామ్ షూర్ గా అయితే చెప్పేవచ్చు మా వాళ్ళకి. 100%. సో మీకైతే ఈ క్లైమాక్స్ ఇప్పుడు ఒక లవ్ స్టోరీ అనో ఒక యాక్షన్ ఫిల్మో ఇలాంటి వాటికి అయితే మన జనాలు ఎవరు ఎలా తీసుకుంటారు అనేది ఆలోచిస్తాం. ఇట్స్ హర్రర్ ఫిల్మ్ ఎవరైనా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇష్టపడి చూస్తారు కదా. అందులో ఏం ఎక్స్పెక్టేషన్ అంటే ఒక దెయ్యం వస్తుంది, దెయ్యం ఏం చేస్తుంది అనే దానిలోనే ఉంటారు. కానీ కాన్సెప్ట్ వైజ్ గా ఏమంటే డిసప్పాయింట్ అయ్యే విధంగా అయితే ఉండదు. దీంట్లో లవ్ స్టోరీ ఏమైనా యాడ్ చేస్తారా? లవ్ స్టోరీ అలా ఏముండదు. లేదా ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ, ప్యూర్లీ ఫ్రెండ్స్. ప్యూర్ ఫ్రెండ్స్. అండ్ లవ్ స్టోరీ అయితే యాడ్ ఉండదు. లవ్ స్టోరీ అలా కామెడీ ఉండదు అంటే నాకుండదు. మేబీ ఒకటి 2 సీన్లు మా డైరెక్టర్ చేసిన క్యారెక్టర్ సీన్ ఉంది, ఆయనకు ఉంటది లవ్ స్టోరీ. డైరెక్టర్ గారు కూడా చేశారా? డైరెక్టర్ గారు కూడా చేశారు. అందులో మెయిన్ కీ క్యారెక్టర్ ఆయనే. అబ్బా, ఈ మధ్య కాలంలో అవే వైరల్ అవుతున్నాయి, అది హిట్ అవుతున్నాయి కూడా. డైరెక్టర్ ఎప్పుడో ఒక క్యారెక్టర్ చేస్తాను, అది బాగుంటది. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటది, ఆయనకు ఉంటది లవ్ స్టోరీ. మరీ లవ్ స్టోరీ లేకుండా ఉండదు. ఇది డిఫరెంట్ గా ఉంది. డైరెక్టర్ అయితే లవ్ స్టోరీ ఆయనకు ఉంటది. సో సూపర్. అండ్ ఈ మొత్తం అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నిటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా ఏది బాగుంటాయో సినిమా కూడా హిట్ అవుతుంది. మనకు చూస్తే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మ్యూజిక్ గురించి చెప్పాలండి. మ్యూజిక్ డైరెక్టర్ అంటే వర్ధన్ గారు. ఆయన బాగా ఆర్ఆర్ ఇందులో సాంగ్స్ అంటే ఎప్పుడైనా సరే మనకి ఈ హర్రర్ ఫిల్మ్స్ అంటే ఆర్ఆర్ మీద తీసుకెళ్ళిపోతాయి. సాంగ్స్ ఉన్నా లేకపోయినా కానీ ఎవరికి అవసరం లేదు, ఆ ఆర్ఆర్ మీద పట్టించుకోరు. సో అందులో వర్ధన్ గారు అండ్ డైరెక్టర్ గారు ఇద్దరు కాంబినేషన్, వాళ్ళిద్దరు అనుకుని ఎక్కువ ఎఫర్ట్ మా డైరెక్టర్తో ఉంటుంది ప్రతి దానిలో. ఎందుకంటే ఆయనకి ఎలా కావాలి, ఎవరైనా అంతే, ఎనీ డైరెక్టర్కి వాళ్ళకి కావాల్సిందంతా తోడేస్తూ ఉంటారు కదా. అలాగా ఆయన హీ డిడ్ ఏ గుడ్ జాబ్. వీరాపాగారు అనేసరికి కొంతమంది ఆడియన్స్ కి పర్టికులర్ గా చాలా ఇష్టం, ఎప్పుడు వస్తారు, ఎలాంటి కంటెంట్ తో వస్తారని. మీరు కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపించట్లేదా? తమిళ్ చేస్తున్నా. ఓకే, తెలుగులో ఆడియన్స్ పెట్టుకుని తమిళకి వెళ్ళారా? అలా లేదు, అక్కడ వచ్చేవంటే నాకు కొంచెం బేసికల్ గా ఏమంటారు యాక్టింగ్ ఎక్కువ ఏది స్కోప్ ఉంటుంది దాన్ని చేయాలని ఇష్టం. సో దట్ అందులో ఇప్పుడు వచ్చిన దానిలో కొంచెం మంచి ప్రాజెక్ట్స్ వచ్చినాయి. అది నా పనిలో ఒక 1 year నా పర్సనల్ పనిలో నేను బిజీ ఉండే, అందుకని ఇప్పుడు అది చేస్తూ మళ్ళీ బ్యాక్ టు మూవీస్ అనమాట. బట్ అన్ని ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు వైపు చూస్తుంటే మీరు ఇటు నుండి అటు వెళ్తున్నారు, అలా లేదు. తగ్గిందనా లేకపోతే? లేదు, నేను చూస్తుంది యాక్టింగ్ బేస్డ్ అండి. తెలుగు మీద ఎందుకు చూస్తారు హిందీ అని, ఎక్కువ రెమ్యూరేషన్ పర్పస్ లో చూస్తారు. నేను రెమ్యూరేషన్ గురించి కాకుండా నేను ఒక ఆర్టిస్ట్ గా ఇప్పుడు వచ్చాము, ఒక టెక్నికల్ గా నుంచి టెక్నీషియన్ నుంచి ఆర్టిస్ట్ గా వచ్చాను. ఏదైనా ఆర్టిస్ట్ గా నేనేం క్యారెక్టర్లు చేస్తే బాగుంటది అని దానిలో వచ్చింది నేను చేస్తున్నాను అంతే తప్ప. అదే అలాగనుకుంటే రీసెంట్ టైంలో నాకు ఒకటి హిందీ ఫిల్మ్ కూడా వచ్చింది, మరి నేను అది ఓకే చేయలేదు. అంటే నా కంఫర్ట్ కూడా నాకు ఇంపార్టెంట్ కదా. తెలుగులో దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? యాక్చువల్ రిలీజ్ కి అయితే ఉన్నాయి, మరి రిలీజ్ కి ఉన్నాయా? షూట్స్ అన్ని అయిపోయినాయి, షూటింగ్ అయిపోయింది, రిలీజ్ కి ఉన్నాయి. సో ఇంకా డిఫరెంట్ చూడొచ్చా? డిఫరెంట్ అది అందులో కూడా వేరేగా ఉంటాయి, చెప్పగా ఇందాక హోమ్లీ గర్ల్ మళ్ళీ ఇలాగే వస్తుందా? హోమ్లీగా ఉంటుంది, అందులో తప్ప అందులో ఒక అంటే ఇట్స్ వెరీ హోమ్లీ గర్ల్, ఇన్నోసెంట్ గా. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ తర్వాత ఎప్పుడైనా ఆర్జీవి గారితో ట్రావెల్ అయ్యారా? నేను కలిసా 2-3 సార్లు కలిసా. వేరే నేను చెప్పాను కదా పర్సనల్ వర్క్ మీద కలిసాను, నేను మూవీ పని మీద ఎప్పుడు కలవలేదు. మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేస్తామని అనలేదా? ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుకోలేదు, వేరే నాకు ఒక పని ఉండే, ఆ పని మీద మాట్లాడుకున్నాం, వచ్చేసాం బ్యాక్ అంతే. అంటే అనుకుంటాం కదా, ఒకరు మనకు బాగా మంచి హిట్ ఇచ్చారంటే వాళ్ళతో మళ్ళీ రెండోసారి చేయాలి అనుకుంటాం. అంటే ఆ టైప్ కాకపోయినా కొంచెం డిఫరెంట్ గా అయినా ఆయన అనుకోవాలి, డైరెక్టర్ గా ఎవరైనా డైరెక్టర్స్ అనుకోవాలి, మనం ఎలా అడుగుతాము, అడగం కదా. కాంబినేషన్ హిట్ అయింది కదా, ఏమో మరి ఆయన అనుకోని చేస్తే ఓకే. రాజీవ్ గారిని ఒకసారి కలిసినప్పుడు ఒకే ఒకటి అడిగా, అంటే నాకు రంగీలా సినిమాలో హే రామ అని ఉంటుంది కదా, ఆ సాంగ్ చాలా ఇష్టం. ఆ సాంగ్ మళ్ళీ మీరు షూట్ చేయగలరా అని అడిగా అగైన్. అంటే వాళ్ళిద్దరిది ఉంటుంది, ఉర్మిళ గారిది, ఇద్దరిది చాలా ఇష్టం నాకు. ఆ లొకేషన్స్ కానీ కెమెరా వర్క్ కానీ ఆ టైంలో ఆ కాస్ట్ అప్పటికి నేను ఆ టైం ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు ఆ సినిమా. బట్ రియల్లీ ఐ లవ్ దట్ సాంగ్. హే రామ ఏ క్యాహు అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ చాలా 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 ఇష్టం నాకు. ఆయన సినిమా అన్ని చూసుకుంటే ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. దాన్ని మళ్ళీ చేయమనరా? నేను అడిగా మీరు మళ్ళీ దాన్ని షూట్ చేయగలరా అని అడిగా, అంటే అగైన్ మీరు చేయగలరా అంటే చేయలేదని చెప్పారు ఆయన. అంటే మేబీ అప్పుడు టైమింగ్ మేబీ లొకేషన్స్ కానీ అవి కానీ ఇవన్నీ, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ అంత మంచి వర్క్ చేశారు కదా, ఈ టైంలో అంటే ఏదైనా ఒకటి చేయొచ్చు కదా అని అడిగా. అంటే ఎనీ మూవీ ఆయన చేసే మూవీలో అంటే మేబీ చేయలేను అనే చెప్పారు. సో ఓపెన్ గా ఉంటారు కాబట్టి ఇంక చెప్పాలి. చెప్పారు. సో ఒకరితో మనం ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుండి మనం వాళ్ళకి మనకి మధ్య ఒక మంచి ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది.
సో ఆర్జీవి గారి గురించి చెప్పాలని మీ ఇద్దరి మధ్యన ఒక ఇద్దరి మధ్య ఏం లేదండి. బాండింగ్ పాయింట్ ఇద్దరి మధ్యన ఏం లేదండి, అంటే మాకు దట్ తెలుసండి. మీన్స్ బాండింగ్ పాయింట్ అంటే ఇద్దరం ఇప్పుడు అలాగనుకుంటే ఈ సినిమా డైరెక్టర్ గారు నేను ఉన్నాము. ఇద్దరి మధ్య ఇద్దరం బాగానే ఉంటాం, ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇట్స్ బాండింగ్ మీన్స్ అంటే ఏదైనా ఒక ఫన్ ఇన్సిడెంట్ అవ్వచ్చు మీ ఇద్దరి మధ్య. ట్రస్ట్. సో ఎవరి మధ్య అయినా సరే ఒక ట్రస్ట్ అనేది ఉందనుకోండి, ఆ ట్రావెలింగ్ బాగుంటది, ఇంకా లాంగ్ టర్మ్ ఉంటది. మనకి తెలిసిపోతుంది ఎవరెప్పుడు. నేను పని చేశాను, చాలా మంది ఆయన దగ్గర కూడా పని చేయొచ్చు, బట్ ఎనీ టైం నేను ఒక టెక్స్ట్ పెట్టినా, ఒక కాల్ చేసినా ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు. నాట్ ఓన్లీ ఆర్జీవి గారు, ఎనీబడి నేను వర్క్ చేసిన దానిలో. ఎందుకంటే వాళ్ళకి నేను ఎక్కడో కంఫర్ట్ జోన్ లో ఉన్నాను. ఇప్పుడు నేను వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. రెండోది ఎక్కడ వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు అనుకోండి, నాకు వచ్చిన దాన్ని చూసి పక్కన పెట్టేస్తారు. సో అలాంటిది సిచ్యువేషన్ నేను ఇవ్వలేదు. సో దట్ గుడ్ ట్రావెలింగ్ అని అనుకుంటున్నాను అంతే. అండ్ అంటే ఆర్జీవి గారి గురించి అందరూ బయట వేరే నెగిటివ్ గా మాట్లాడతారు, బట్ ఆర్జీవి దగ్గర పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, తన గురించి చెప్పే విషయాలు చాలా గొప్పగా ఉంటాయి. సో ఈ రెండాటికి డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ఏదైనా మనం చూస్తేనే నమ్మాలి, ఎవరో చెప్పింది నమ్మేదానికంటా కూడా. మనం ఇప్పుడు మీరు అన్నారు కదా ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు బాగా చెప్తారని, ఎందుకంటే దగ్గరగా చూస్తాం ఆయన, దగ్గరగా చూసి కొన్ని రోజులు అయితే ట్రావెల్ చేస్తాం కదా, చేసినప్పుడు మనకి అర్థమవుతుంది కదా నిజంగా ఆయన బ్యాడ్. ఒకటండి, ఆయన చెప్పే ఈయన చాలా ఇలా ఉంటాడు, ప్రాక్టికల్ గా ఉంటాడు, ఈజ్ వెరీ బ్యాడ్ అది ఇది అంటే, నిజంగా మనం సెల్ఫిష్ గా ఉండి మనం బ్యాడ్ అయితే మన సరౌండింగ్ లో ఎవ్వరూ ఉండరు. ఫస్ట్ బేసిక్ పాయింట్ అది. ఎవరైనా సరే మన చుట్టూ ఒక 10 మందో 2-3 మన చుట్టూ ఒకళ్ళు ఉంటున్నారంటే ఈజ్ ఎ నైస్ పర్సన్. మనం ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయక్కర్లా. మనం నిజంగానే సెల్ఫిష్ గా ఉండి వెరీ బ్యాడ్ లో అంటే వీడేంద్ర బాబు అని అనుకున్నాం అనుకోండి, ఎవ్వరు మన చుట్టూ ఉండరు. సో ఆయన దగ్గర ఎప్పుడు జనాలు ఉంటారు. ఎనీ డైరెక్టర్స్, ఎనీ ఆర్టిస్టులు, ఎవరైనా ప్రొడ్యూసర్స్, ఇది ఎలోన్ ఎప్పుడు ఉన్నాడు. ఆయన ఎలోన్ అంటాడు కానీ పడుకునే ఒక 2-3 గంటల్లో ఎలోన్ ఉంటాడేమో నాకు తెలీదు, బట్ ఆల్వేస్ ఆయన చుట్టూ సరౌండింగ్ లో జనాలే ఉంటారు. సో ఈజ్ ఎ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ? పాజిటివే కదండి, అంతే. సో ఎక్కువగా ఆర్జీవి గారు అంటే ఇష్టం, అలాగే సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో వీళ్ళిద్దరికి కొన్ని రోజులు మరి మధ్యలో పడలేదు. సో అలాంటప్పుడు మీకు ఎలా అనిపించింది? అబ్బా ఇద్దరు మనకు తెలిసిన ఇండస్ట్రీలో మనకే కదా, సో వీళ్ళిద్దరి మధ్యన ఎందుకని ఇప్పుడు అనిపించిందా? వీళ్ళిద్దరి గురించి ఎప్పుడు ఆలోచించలేదు నేను, ఎందుకంటే దట్స్ నాట్ మై జాబ్. అంటే దట్ మీన్స్ ఆయన కొట్టుకుంటాడు, ఈయన కొట్టుకుంటాడు, మళ్ళీ తర్వాత ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఇద్దరు కలుస్తారు. సో మధ్యలో వెళ్ళిన వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. అసలు ఎందుకు వెళ్ళాలి అని. ఇంకోటి, అది మన కాదు అది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మీకు తెలియదు, నాకు తెలియదు. ఎందుకు మధ్యలో వెళ్ళి మనం ఎంటర్ఫైర్ కావాలి అండ్ ఎందుకు థింక్ చేయాలి? మనకు చాలా పనులు ఉంటాయి కదా. అలాంటిది అంటే వాళ్ళిద్దరు గొడవల మధ్యలో మనం ఎందుకు అని థింక్ చేసే టైం ఎందుకు వేస్ట్ చేయాలనేది నా ఫీలింగ్. నేను ఆలోచించాను. అండ్ ఇండస్ట్రీ నుండి వెళ్ళి సో పొలిటికల్కి వెళ్ళి 10 years చేస్తూ ఇప్పుడు సక్సెస్ మీట్ ఎక్కుతున్న పవన్ కళ్యాణ్ గారు, సో ఎలా అనిపించింది మీకు ఆ జర్నీ? ఇప్పుడు స్టార్ట్ అయింది జర్నీ. సో ఆ జర్నీ, ఆ ట్రావెలింగ్ లో ఏమొస్తుందో చూసుకోవాలి. ఇంకా ఏం చేయలేదు కదా. ఇప్పుడే ఆయన ఒక స్టెప్ ఎక్కారు, ఆ స్టెప్ నుంచి పైకి ఎంతవరకు ఎలా ఎక్కుతారు లేదా అక్కడ ఎలా ఉంటుందని మనకు తెలియదు. ఇట్స్ ఎందుకంటే జనాలు, మనం ఒక్కళ్ళిద్దరం డిసైడ్ చేసేది కాదు. సో రాజకీయ భవిష్యత్ అనేది చాలా చాలా అంటే మేధావులు కూడా బయటకు వచ్చి కూర్చొని మళ్ళీ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దాన్ని ఎంత వరకు ఆయన ఆ ట్రావెలింగ్ తీసుకెళ్ళగలరు అంటే జనాల మధ్యకి, ట్రస్ట్. ఇప్పుడు పొలిటికల్ అనేది ట్రస్ట్ పాయింట్. అండ్ బ్యాక్ ఇప్పుడున్న నవ్వేడేస్, మేబీ మనం ఒక 10 years బ్యాక్ ఇంత ఉందో లేదో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ ఏదైనా సోషల్ మీడియా వచ్చింది, ప్రతిదీ ఈ పొలిటీషియన్స్ క్వశ్చన్ వేసే లోపు ఒక నార్మల్ పర్సన్ క్వశ్చన్ వేస్తున్నారు. సో మనం ఆన్సర్ చేయాల్సింది నార్మల్ పర్సన్. మనం నిజంగా ఫస్ట్ ఇది చేయాలి. ఎందుకంటే నువ్వు ఏదైనా ఒక వర్డ్ ఇచ్చావు అంటే అది ఇవ్వకపోతే ఇమీడియట్లీ విత్ ఇన్ 6 months or 1 year లో ఏం చేసావు, నువ్వు చేసింది ఏంటంటే దాని రియాక్షన్ కూడా వేరేగా ఉంటుంది. దాని రియాక్షన్ మొన్న ఎలక్షన్ అనుకోవచ్చా? నాట్ ఎగ్జాక్ట్లీ అలా అని మనం చెప్పలేము. ఎందుకంటే అలా అనుకుంటే మరి ఇండియాలో ఫస్ట్ టైం ఒక సీఎం గా ఆయన ఇచ్చిన పథకాలు ఏతో అన్ని ఫుల్ఫిల్ చేశాడు. మరి అంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. అండ్ ఇప్పటి వరకు ఇచ్చిన మాట తప్పిన చాలా మంది ఉన్నారు. ఆల్ ఓవర్ ఇండియా గురించి మాట్లాడుతున్నాను. బట్ జగన్మోహన్ రెడ్డి ఆల్ ఏదైతే ఇచ్చారో అన్ని ఇచ్చారు. బట్ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఇంకా జనాలకి ఏం కావాలనేది మనకు తెలియదు. సో ఇప్పుడు ఈయనకి అవకాశం వచ్చింది, ఆయన ఏం చేస్తారు చూడదు. లేదంటే విత్ ఇన్ 6 or 1 year తెలిసిపోతుంది వాట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. ఎందుకంటే జనాలు చాలా ఫాస్ట్ అడ్వాన్స్డ్. ఓట్ వేసేవాడు ఎప్పుడు తెలివైనడు.
మనం మాట్లాడుకుంటాం, ఈయన చెప్పారు కదా అందరూ సర్వేలు అన్నీ చెప్పాయి, వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు, ఇది అది ఇది అన్నీ చెప్పారు. బట్ అందరికన్నా మేధావి ఓటేసేవాడే. ఓకే. సో దట్ మనం బిలీవ్ చేయలేం. ఆ రిజల్ట్ వచ్చే వరకు ఏం జరుగుతుందని ఎవ్వరికి తెలియదు. అండ్ శ్రీరాప గారు ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు, కుల్లం కుల్లా అని విన్నాను. సో తెలుగు ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ అనే ఒక ప్రాబ్లంతో చాలా మంది ఫేస్ చేస్తారని విన్నాను. సో మీరైతే ఏం చెప్తారండి? లేదు, నేను ఇంతకు ముందు కూడా అంత మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా, స్టార్టింగ్ లో కూడా బేసికల్గా నేను వచ్చింది టెక్నీషియన్గా కాబట్టి నాకు ఆ ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు నేను దాన్ని ఫేస్ చేయలేదు. మీ వరకు కాదు, మీకు తెలిసిన నాకు తెలియదు, నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నాకు ఎవరు అంత తెలియదు కదండి. అంటే నాకు జనరల్లీ టెక్నికల్గా అంటే డిజైనర్ అంటే అమ్మాయిగా ఉన్నాను, మిగిలిన అందరూ అబ్బాయిలు ఎక్కువ ఉంటారు. సో మనకి అంత ఐడియా లేదు. బట్ నేను చేసిన బ్యానర్స్ లో కూడా నేను అన్ని పెద్ద బ్యానర్స్ చేశాను. హీరోయిన్ తో నాకు సంబంధం లేదు. అంటే వాళ్ళకి వెళ్ళామా ఇచ్చేసామా వచ్చామా ఇలా ఉండేది అంతే. బట్ నేను ఎప్పుడు అంత వినలేదు. అండ్ అంత డీప్ గా డిస్కస్ చేసిన ఫ్రెండ్స్ అంటే అప్పుడు ఉండే నాకు ఫ్రెండ్స్. ఇప్పుడు రెజీనా అవ్వచ్చు, ఈవెన్ లావణ్య త్రిపాఠి, వీళ్ళందరితో నేను వర్క్ చేశాను. ఆ టైంలో ఎప్పుడు మనం అంత డీటెయిలింగ్ వెళ్ళాం కదా. అప్పుడు నేను ఒక టెక్నీషియన్ ని, నాకు అంత ఎందుకు మాట్లాడతాను, జస్ట్ మై లిమిట్, ఐ డోంట్ వాంట్ క్రాస్ ద మై లిమిట్. సో అలానే ఉన్నాను నేను. నేను ఎవరు, నాకైతే అలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే యాక్టర్ గా అయిన తర్వాత పక్కన పెడితే మన ఆర్జీవి ఆ ఫిలిం తో ఇంకా మీరు బోల్డ్ క్యారెక్టర్ అనేది వచ్చేసింది. సో అప్పుడు ఈజీగా అంటారు కదా ఒక మాట. నాకు లేదు అనే ముందు కూడా మనం ఇంతకు ముందు టెక్నీషియన్ కదండి, కొంచెం ఆ భయం ఉంటది కదా. భయం అంటే ఈ అమ్మాయి తెలిసిన అమ్మాయి. ఇప్పుడు నేను తెలుగులోనే అందరితో పనిచేశాను. ఇప్పుడు మీరు నాకు తెలుసు, మనం ఇంత ముందు మీరు నా దగ్గరికి వచ్చి ఏమైనా మాట్లాడగలరా? ఏదన్నా కాన్సెప్ట్ ఉంది అనుకో, శ్రీ అయితే బాగుంటుందేమో, సరే అడుగు చూద్దాం అంతే అడుగుతా తప్ప పైన లిమిట్స్ ఏమన్నా థింక్ చేయడానికి కూడా అవకాశం లేదు కదా. అంతే, ఆ ప్రాబ్లం లేదు. సూపర్, అలాంటిది రాలేదు. సో ఓకే, కమ్ టు ద మూవీ. సో ఇప్పుడు ప్రతి వీక్ కూడా 3-4 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సో చాలా ఎక్కువ వస్తున్నాయి, చిన్న మూవీ పెద్ద మూవీ అని. సో ఇన్ని మూవీలు వస్తున్నప్పుడు మీ మూవీ స్పెసిఫిక్ గా ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? ఎందుకు చూడాలి అంటే, ఇప్పుడు అన్ని సినిమాలు మా సినిమా బాగుంటది, మా సూపర్గా ఉంటది, మా తెలుగు ఉంటది అని నేను చెప్పను. బట్ ఇందాక చెప్పినట్లు 100% ఇట్స్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హారర్ ఫిలిం. సో దట్ ఇలాంటి అంటే మెయిన్ ఒక చిన్న సినిమాతో మేము వస్తున్నాం. ఒక మంచి ప్రొడ్యూసర్ లేక అంటే ఆ సినిమాని తీసే ప్రొడక్షన్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్టర్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. అందరూ దానికి హార్డ్ వర్క్ చేశారు. రెండోది, ఇలాంటి చిన్న సినిమాలను ఆదరిస్తే ఇంకా ఎంతో మంది ఆ సినిమా ఇండస్ట్రీలో బ్రతకగలుగుతారు. ఓకే, ఇట్స్ లైక్ నేను ఎందుకు అంటానంటే, అన్ని పెద్ద సినిమాలు సంవత్సరానికి 2-1 వస్తుంది. ఆ పెద్ద సినిమాలకు పనిచేస్తే ఒక 500 మంది పనిచేస్తారేమో, కానీ ఇలాంటి చిన్న సినిమాలు సంవత్సరానికి 100 కొద్దే వస్తాయి. దీని మీద బ్రతికే వాళ్ళే ఎక్కువ, రైట్? ఇప్పుడు కల్కి 2-3 ఏళ్ళ నుంచి తీశారు పైనే కదా, దానికి ఎంతమంది పనిచేస్తారు? ఆ 2-3 ఏళ్లలో ఎన్ని సినిమాలు, చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్రైడే 14 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో 14 సినిమాలకి ఒక్కొక్కరికి 100 మంది పనిచేసిన 1400 మెంబర్స్ కి అట్లీస్ట్ ఆ ఫ్యామిలీస్ కి 1500 ఫ్యామిలీస్ కి 6 months భోజనం పెట్టినట్టే కదా. సో దట్ ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి టెక్నీషియన్స్ లైఫ్స్ బాగుంటాయి. ఈ వేలో నేను సినిమా చూడమంట. సో ఆటోమేటిక్ గా థియేటర్కి వస్తే వాళ్ళు మిగతా చూస్తారు ఎలాగో. ఎందుకంటే ఒక సినిమా బాగుంది అనుకోండి, ఒక ప్రొడ్యూసర్ మళ్ళీ ఆ డబ్బులు పట్టుకెళ్ళి అదే సినిమాకి పెడతాడు. ఇంకో రియల్ ఎస్టేట్ లోనో ఇంకో దానిలోనే పెట్టాడు. సినిమా పిచ్చోళ్ళు అది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఒక బిజినెస్ లో వాడికి ₹1,00,00,000 వస్తే ఆడు ఇంకా బిజినెస్ ఇంకో బిజినెస్ పెట్టుకుంటాడు. లైక్ రిలయన్స్, అనిల్ అంబానీ కైండ్ ఆఫ్. మన సినిమా వాళ్ళు అంటే సినిమాకి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో ₹10 సినిమాకే పెడతారు. సో అందుకని ప్రతి చిన్న సినిమా అయినా ఏదైనా సరే సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను నేను. రెండోది, ప్రొడ్యూసర్స్ బాగుండాలి. ఆల్వేస్ ప్రొడ్యూసర్స్ బాగుంటే మిగిలిన వాళ్ళందరూ బాగుంటారు. రైట్. ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటే పెద్ద హీరోలు ఉన్నారు. సో ఇలాంటి హీరోతో చెయ్యాలి కాంబినేషన్ అని ఎవరు ఉన్నా? నాకు అలా ఏం లేదు కదా. ప్రభాస్ గారు అంటే ఇష్టం, అప్పుడు కూడా చెప్పా కదా. ఒకసారి అయినా వెళ్ళి కలవాలి. బట్ తెలీదు ఏంటనేది. నాకు వీళ్ళతో చేయాలి అలా ఏం లేదండి. ప్రభాస్ గారు అంటే అంత ఇష్టం, ప్రభాస్ గారు మూవీతోనే పోటీ వస్తున్నారు. అయ్యో, అది ఎక్కడ మనం ఎక్కడ. కానీ ఇష్టం ఆయన అంటే పర్సనల్ క్యారెక్టరైజేషన్ చాలా ఇష్టం నాకు. నేను విన్నాను, అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్తారు కదా, అలా విన్నాను నేను. అలానే బన్నీ ఏంటి ఇష్టం లేదు అలా నేను కాదు. జనరల్లీ పర్సనలీ ఇప్పుడు కొంచెం హ్యూమన్ బీయింగ్, లైక్ ఎవరికైనా కొంచెం సర్వీస్ చేసేవాళ్ళు అంటే బేసికల్గా ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా ఆయన చేస్తా ఉన్నారు కదా, నమ్రత శిరోద్కర్ గారు. నాకు అలా చేసేవాళ్ళు అంటే కొంచెం బాగా ఇష్టం. అంటే తెలియకుండానే ఇంప్రెస్ అవుతాం మనం.
ఆ వేలో. సో హీరోయిన్లోనా? నాకు హీరోయిన్‌లో అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ నుంచి మనీషా కొయిరాలా గారు అంటే బాగా ఇష్టం. ఓకే. ఓకే. ఎందుకో నా ఆ. చిన్నప్పుడు ముంబై సినిమా వచ్చింది కదా! ఆ. అప్పటి నుంచి ఆమె అంటే బాగా ఇష్టం. హ్మ్. దాని యాక్టింగ్ వైస్‌గా చాలా మంది ఉన్నారు. ఓకే. నాకు కంగనా రనౌత్ అంటే ఇష్టం. ఓకే. ఇప్పుడు మీరు వేరే ఇండస్ట్రీలోకి వెళ్ళారు ఆల్రెడీ. హ్మ్. సో తెలుగు ఇండస్ట్రీ ఈ రెండిట్లో దేన్ని ఎక్కువగా ఉంటారనుకుంటారు దేని మీద? ఎక్కువ నేను తమిళ మీద ఎక్కువ ఉంటానేమో. అవునా? ఎందుకంటే ఐ డోంట్ నో మరి అక్కడ వచ్చినాయి కదా! ఆఫర్లు కూడా ఇంకా అక్కడే ఉన్నాయి ఎక్కువ. ఎక్కువ ఉన్నాయి. హ్మ్. సో దట్ అనుకుంటున్నాను, నాకు తెలీదు. ఓకే. బట్ మోస్ట్ ప్రాబ్లీ ఒకటి హిందీ సినిమా కూడా ఓకే అయ్యేటట్టుంది. హ్మ్. హ్మ్. నో ఐడియా, ఏదొచ్చినా చేస్తారండి. Hmm. లాంగ్వేజ్ తో సంబంధం లేదు వాళ్ళకి. ఓకే. తెలుగు, border. తమిళ్ ఏదొచ్చినా పర్వాలేదు. బోర్డర్ లేదు. బార్డర్ లేదు. బట్ Hmm. ఐ కెన్ లైక్ కంఫర్టబుల్ చూసుకుంటా నేను. ఓకే. నా కంఫర్ట్ ఎంత వరకు ఉంది. హ్మ్. కొంచెం ఇబ్బందికరంగా ఉంటే నేను చేయను అని చెప్తాను అంతే. ఓకే. సో ఈ సినిమా వరకు డైరెక్షన్ చూసుకుంటే అతను అంటే మనకు ఒక డైరెక్టర్ చెప్పేటప్పుడు Hmm. ఒక విజన్‌లో చెప్తారు. సో క్లైమాక్స్ అంటే మనకి షూట్ ఎండ్ వచ్చేసరికి అది ఒక్కసారి వస్తది, రాదు. బట్ మనకి చెప్పిన ఇన్‌పుట్ లాస్ట్ వచ్చేసరికి అవుట్‌పుట్ వచ్చింది అలాగే? ఇప్పటి వరకు నేను వెళ్ళి ఆ హ్మ్. మానిటర్ దగ్గర వెళ్ళి అంటే ఇది వచ్చిందా రాలేదనేది నేను ఎప్పుడు చూడలేదు. హ్మ్. ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్‌ని. హ్మ్. నా జాబ్ ఏంటి? ఆయన ఏం చెప్పారో అది నేను చేయాలి. ఓకే. ఆ సినిమా ఎలా వచ్చింది, ఎలా రాలేదు నాకన్నా ఎక్కువ డైరెక్టర్‌కి ఇంపార్టెంట్, ప్రొడ్యూసర్‌కి ఇంపార్టెంట్. హ్మ్. వాళ్ళిద్దరూ అంత రెస్పాన్సిబిలిటీతో పని చేస్తారు, ఉంటారు కాబట్టి నేను వెళ్ళి అందులో కెలుక్కోక్కర్లా. అవును. సో దట్ నేను ఎప్పుడు చూడలేదు. ఓకే. అదే. సో ఎందుకంటే ఓకే. మొత్తానికి డెఫినెట్‌గా బావుంటది. హ్మ్. ఎందుకంటే మ ప్రతి ఒక్క డైరెక్టరు చాలా ప్యాషనేట్‌గానే వర్క్ చేస్తారండి. అవును. కొంతమంది ఎక్కడో ఉండొచ్చేమో. హ్మ్. ఓ 10 మందిలో ఒకళ్ళు. హ్మ్. ఏదో సినిమా వచ్చామా, మనం ఎవడో కోసం చేయాలి, ఇలా చేసేవాళ్ళు అలా ఒకళ్ళిద్దరు ఉండొచ్చేమో హ్మ్. గానీ, మిగిలిన 8 మంది ప్రాణం పెడతారు. ఓకే. సో, ఐ బిలీవ్ దట్ వే. అలాంటప్పుడు మనం వెళ్ళి ఇదొచ్చిందా, ఇది రాలేదా, అది మన పని అస్సలు కాదు. ఆర్టిస్ట్ పని కాదు. హ్మ్. ఆర్టిస్ట్ డైరెక్టర్ ఏం చెప్పాడో అది కరెక్ట్‌గా వచ్చిందో లేదో చూసుకుంటే చాలు. హ్మ్. ఇప్పుడు ఆయన చెప్పిన దానిలో యాక్టింగ్‌లో ఇలా చేయమని అన్నారనుకోండి, దానిలో నేను బెస్ట్ ఇవ్వగలనా లేదా? అది థింక్ చేసుకొని అది చేస్తే చాలు. ఓకే. రైట్. ఫైనల్లీ లవ్ మ్యారేజ్ బెటరా? అరేంజ్ మ్యారేజ్ బెటరా? ఏదైనా మ్యారేజ్ బెటరే. బట్ ఐ రెస్పెక్ట్ మ్యారేజ్. నేను వేరేది ఎక్స్‌పెక్ట్ చేశా. మ్యారేజే వద్దంటారు. లేదు, అలా లేదు. నేను నిన్న కూడా ఎవరో అడిగారు ఈ క్వెషన్. హ్మ్. మ్యారేజ్‌కి ఐ రెస్పెక్ట్ దట్. హ్మ్. నేను ఆ వాల్యూ ఆ పదానికి చాలా వాల్యూ ఉంటుంది. హ్మ్. బట్ ఏమంటే దాన్ని ఈజీగా వేరే అవసరాల కోసం పెళ్లి చేసుకోవద్దు. ఓకే. అంటే ఆయన దగ్గర ఏదో డబ్బులుంది, ఎంఐ చేసుకోవాలి, లేదా లైఫ్ సెటిల్ అయిపోద్ది, ఇలా అలా వద్దు. హ్మ్. అంటే మై పాయింట్ ఆఫ్ వ్యూ, అండర్‌స్టాండింగ్. హ్మ్. వన్స్ కమిట్ అయ్యాము అంటే లైఫ్ లాంగ్ ఉండేటట్టు అయితే మ్యారేజ్ అవును. చేసుకోవాలి. అదర్వైజ్ హ్యాపీగా సింగిల్‌గా ఉండాలి. ఎవరికీ ఇబ్బంది ఉండదు. హ్మ్. నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడేదో ఊహించుకొని చేసేసుకొని తర్వాత అది జరగకపోతే డివోర్స్‌కెళ్తే అక్కడ హ్మ్. ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవును. అవుతాయి. మీరిద్దరే కాకుండా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వరకు ఉంటే వాళ్ళ వెనక ఒకవేళ ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి డిస్టర్బెన్సే కదా. మీ అవును. అక్క డివోర్సీ అంటగా, మీ చెల్లి డివోర్సీ అంట కదా అనే వాడు ఉంటుంది కదా లైఫ్ లాంగ్. అవును. సో దట్ అది ఇవ్వకుండా ముందే హ్మ్. ఏదైనా సరే ఒక మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు టేక్ టైం. హ్మ్. ఇద్దరు మెయిన్ తెలిసిపోతే ఇప్పుడు ఇద్దరు ముగ్గురితో మనం ఫ్రెండ్షిప్ చేస్తాం. అవును. అవును. ఒక 2 రోజులు మనకి వారం రోజులు తిరుగుతాం. వాడు కొంచెం మెంటాలిటీ వాడు మంచోడు కాదురా బాబు, హ్మ్. వదిలేద్దాం బెటర్, వాడు మెంటాలిటీ మా సెట్ కాదురా అని అనుకుంటాం కదా. అవును. అవును. దెన్ వై డోంట్ యు టేక్ లైక్ దిస్, థింక్ లైక్ దట్. హ్మ్. ఆ వేలో వెళ్తే హ్మ్. వన్స్ నిజంగానే కమిటెడ్ లైక్ వెళ్దాం మ్యారేజ్ అనుకున్నప్పుడు విడిపోవద్దు. ఓకే. సో మొత్తానికి చేసుకునే ముందే ఆలోచించమంటారు గట్టిగా. అంతే కదా. అంతే. సార్ లవ్‌లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చాలా మందిని చూసుంటారు. సో లవ్‌లో అబ్బాయిలు జెన్యూన్‌గా ఉన్నారా? అమ్మాయిలు జెన్యూన్‌గా ఉన్నారా? అలా అంటే ఒక్కళ్ళ మీద మనం చెప్పలేము. హ్మ్. లవ్ అంటేనే జెన్యూన్ ఉంటేనే ఐ మీన్ హ్మ్. ఇప్పుడు ఇందాక మరి మీకు ఈ చెప్పాను రోజుల్లో కదా, ఎవరు ఎక్కువ ఉన్నారనికి? అబ్బాయికి అమ్మాయికి తేడా చెప్పనండి. చెప్పండి. అమ్మాయి నిజంగా జెన్యూన్‌గా అమ్మాయి లవ్ చేసింది అనుకోండి, ఆ టైం వరకు అదే ఉంటది. హ్మ్. ఓకేనా? హ్మ్. అబ్బాయి కూడా సేమ్ అట్ ద సేమ్ టైం అంతే ఉంటది. కానీ ఎక్స్‌ప్రెస్ చేయడు. హ్మ్. అమ్మాయిలకి అబ్బాయిలకి అంటే అబ్బాయిల ఎక్స్‌ప్రెషన్ తక్కువ ఉంటది. అంటే అవును. ఆ మూమెంట్‌ని గాని, ఆ టైంని గాని, ఇప్పుడు ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్త్‌డే ఉంది. హ్మ్. అమ్మాయిలు చాలా ఎక్సైట్‌మెంట్ తోటి ఉంటారు. హ్మ్. అబ్బా! ఈరోజు నాకేం తీసుకొస్తాడు, రేపు గిఫ్ట్ ఎలాగా, హ్మ్. ఏమిస్తాడు, లేతే ఎక్కడికెళ్తావు, ఇంత మైండ్‌లో అన్ని పెట్టేస్తారు హ్మ్. అమ్మాయిలు. అంటే హ్మ్. నేనైనా సరే. అవునవును. ఎవరైనా. అబ్బాయి ఉంది, ఓకే బర్త్‌డే కదా, ఈరోజు డిన్నర్ ఎళ్లి అక్కడికెళ్దాము అని అక్కడితో స్టాప్ చేస్తాడు. అంటే హ్మ్. క్లోజ్ చేసి ఇంకో పని మీద ఉంటాడు. ఆ! ఈళ్ళకి ఇక అమ్మాయిలకి ఏమంటే దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా, దాన్ని పట్టించుకోకపోయినా, 2, 3 సార్లు ఆ బర్త్‌డే 2, 3 సార్లు అనకపోయినా హ్మ్. అమ్మాయిలు ఇంతే. వీడికి లవ్ లేదేమో, లేదు. నేను ఇంతే ఉన్నా అంటూ ఇప్పుడు ఓకే అయిపోయిన తర్వాత నన్ను ఈజీ తీసుకున్నాడనేది స్టార్ట్ అవుద్ది. హ్మ్. చిన్న దగ్గరే స్టార్ట్ అవుతాయి. అక్కడ అన్నీ స్టార్ట్ అవుతాయి. అక్కడ స్టార్ట్ అవుతాయి. హ్మ్. సో దట్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఏమంటే ఇంకోటి ఏంటంటే అమ్మాయి అబ్బాయి కన్నా ఎక్కువ ఇష్టపడుతది. హ్మ్. అలాగే అంతే తొందరగా బయటకొచ్చేస్తది. బా!
అంతే తొందరగా వచ్చేస్తుంది. కానీ అబ్బాయి అబ్బాయి మాత్రం రారు అంతే. కొంచెం కొంచెం స్ట్రాంగ్ స్లో అంటే ఎంటర్ అయ్యేటప్పుడు స్లో ఎంటర్ అవుతారు, ఆ. వచ్చేటప్పుడు స్లోలీ ఎంటర్ అవుతారు. సో సో దట్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అండి. తెలుగులో అయితే మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఎందుకంటే అటు వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ ఇటు రావాలి. అలా లేదు, ఇది ఇక్కడే ఏదైనా ఒకసారి ఏది వచ్చినా ఎక్కడికైనా వెళ్ళేది థ్యాంక్ అంతే. యూ సో మచ్. మంచి కంటెంట్ తో వస్తారో అయితే Yeah, నేను yeah. అనుకుంటాను. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.